సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్. ఓం సాయిరామ్. శ్రీ సత్యసాయి సహస్ర అమృత కలశం అనే మంచి కార్యక్రమంతో మన బాలేరు విలేజ్లో శ్రీ సత్యసాయి కమిటీ సభ్యులు అమృత కలశం అనే కార్యక్రమంతో 100 మంది దివ్యాంగులు పేద ప్రజలకు ఒక నెలకు సరిపడా బియ్యం 14 రకాల వస్తువులు పేద ప్రజలకు ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో బాలేరు సులిగిరి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు వచ్చి హాజరయ్యారు. సాయిరాం భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक शुभ मंगलदायक विद्यायक शुभ मंगलदायक विद्या बुद्धि स्वरूप गुरु बाबा శ్రీ సత్యసాయి అమృత కలశం అనే మంచి కార్యక్రమం మన బాలేరులో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. శ్రీ సత్యసాయి భజన బృందాలు సేవకులు చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో దగ్గరుండి చాలా బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. मंगल गौरी शंकर नंदन मंगल गौरी शंकर नंदन मंगल गौरी शंकर ओम शिव शरवण भव ओम साई गुरु शरवण भव శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం పుట్టపర్తిలో చూస్తూ ఉన్నాం. అటువంటి సేవా కార్యక్రమాలు మన దేశం నలుమూలలా జరగాలి, ప్రజలందరూ బాగుండాలి, మానవ సేవే మాధవ సేవ అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన బాలేరులో చేయడం, ప్రజలందరికీ సేవ చేసే విధంగా మనకి అదృష్టం దొరకడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా దగ్గరకు వస్తే గ్రామాల వారిగా విడిపోయేమో, గ్రామాల్లో వస్తే ఇది కాదురా సత్యసాయి చెప్పారు, మనం అందరం ఒక వయసుదైక కుటుంబము, ఈ కుటుంబంలో ప్రతిదీ కూడా పంచుకోవాలి, అదే మన మధ్య ఉన్నటువంటిది ఒక బంధము, ప్రేమ బంధము. ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మనకి కంటికి కనిపించదు, కంటికి కనిపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మాత్రమే ఇటువంటి సేవ అనేటువంటిది స్వామి వారి మనకి అనేక సార్లు చెప్పారు. సేవా పుష్పము, ఏ సేవా పుష్పం అయితే స్వామి వారికి చూడరు స్వామి, అలాగే ఈ రాష్ట్రం వాడ పక్క రాష్ట్రం వాడ అని చూడరు, ఈ దేశం వాడ ఆ దేశం వాడ అని చూడరు. స్వామి ఒక విశ్వవిద్యాలయం పెట్టారు, ఎల్కేజీ నుండి యూకేజీ వరకు. అక్కడ అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుండి వచ్చినటువంటి పిల్లలు కూడా చదువుతున్నారు. అంటే ఇదన్నింటికి అతీతమైనటువంటిది, అద్వైతమైనటువంటిది, మనమందరి మధ్య ఉండేటట్టు ఒక బంధం ఏదైతే దండలో దారము కనిపించినట్టుగా మన మధ్య కూడా ఒక బంధము ఏదైతే ఆ దారము కనిపించదు, ఆ ప్రేమ బంధము కనిపించదు, ఆ కనిపించనిపిస్తాయి. సత్యసాయి మనకి అందరి చేత ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అద్భుత చర్యాయ నమః. స్వామి వారిని ఏమంటామో అద్భుత చర్యాయ నమః. ఇక్కడ ఇనప కుర్చీ ఉందనుకోండి, ఒక మంచి చైర్ వేసాము, ఒక అయస్కాంతం చైర్ వేసాము, అక్కడ తీసుకొచ్చి ఈ ఇనుమును మనము కనీసం ఫినిష్ ఎలా అంటే ఆ ఇనుము కూడా ఏమిటొస్తుంది, అయస్కాంత శక్తి వస్తుంది. అలాగే భగవంతుడితో మనము కూడా ఉంటే మనలో కూడా భగవంతుని యొక్క తత్వము, సేవా తత్వము,
వీటన్నింటికి మించి ప్రేమ తత్వము అది ప్రతి సత్యసాయి డివోటీలో, ప్రతి సత్యసాయి కార్యకర్తలో కూడా వస్తుంది. అది సత్యమే పునఃసత్యము. ఎందుకంటే స్వామి వారి మాట ఎత్తి ఎలా ఉండాలని అడిగితే స్వామి ఒక మాట చెప్తారు, స్వామి చెప్పినట్టు ఉండు. స్వామి ఏం చెప్పారు? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు ఆయన. అతని లైఫ్ ఏంటి? ఈ యొక్క శ్రీ సత్యసాయి సహస్ర అమృత కలశం కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలకు అందరికీ అన్నప్రసాదం కూడా పెట్టారు. ఈ యొక్క కార్యక్రమం మన బాలేరు విలేజ్లో ఒక పండగల శ్రీ సత్యసాయి కమిటీ సభ్యులు జరిపించారు. ఈ యొక్క కార్యక్రమానికి బాలేరు, సులిగిరి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి చాలామంది మాతలు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎంత ఎండ అయినప్పటికీ ఆ యొక్క స్వామివారి మీద ప్రేమతో చాలామంది వెయిట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళందరి చేతుల మీదుగా చాలా బాగా జరిపించారు. ఈ యొక్క అమృత కలశం బియ్యం 14 రకాల వస్తువులను గ్రామ పురోహితులకు ఇచ్చిన తర్వాత అక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చిన పేద ప్రజలకు కమిటీ సభ్యులు వాళ్ళ చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఓకే 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 ఇప్పుడు అందరికీ ఐటమ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నయ్య కూడా కొండగడి స్వరం వారికి కూడా ఒక కిట్ ఇవ్వడం అవుతుంది. వారికి ఒక చిత్రం వెళ్ళకండి. దయచేసి వాస్తవ్యులు వారికి కూడా ఒక కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరు రాకూడదు. పెద్ద నిర్మల ఇక్కడికి ఈ రోజు వచ్చి తీసుకెళ్తున్నారు. యాలంగి రత్నరామ్ గారు వారికి కూడా బావిలి వాస్తవ్యులు వారికి కూడా కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి కూడా స్వామిగారుగా దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ ఇటువంటి పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలి. ప్రతి ఒక్కరూ ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలి. దేవుడు ఎక్కడో లేడు, మన మనిషి రూపంలో మనిషిలోనే ఉన్నాడు. ప్రతి పేదవాడికి ఆపదలో ఉండే వాళ్లకు సహాయం చేస్తే ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆయా ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ తిరుపతిరావు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంకా హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ను ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.